3 రకాల పొళ్ళు గురించి ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. దీనికి ఏ దానికవే అన్నీ సూపర్‌గా టేస్ట్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. సన్నటి మంట మీద వేయించుకోండి, లేకపోతే తొందరగా ఘాటు వచ్చేసేసి తగ్గొస్తుంది. సన్న మంట మీద వేయించుకోండి. ఎండు కారం పొడి కన్నా ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయి. అంటే కారము బాగుంటాయి, ఇలా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి. బాగా వేయించుకొని వేసుకోండి. కొబ్బరి పొడిను, పుట్నాల పొడి, శనగ విత్తనాల పొడి, ఈ 3 దాంట్లోకి ఇవే వేసుకున్నాను నేను. 3 దాంట్లోకి క్వాంటిటీ ఏ దానికి అవి తీసుకున్నాను ఎంత కావాలా అని. ఉప్పు, అన్నిట్లోకి ఉప్పు వేసుకున్నాను. శనగిత్తనాలు, పుట్నాలు, కొబ్బరి, ఈ 3. ఫస్ట్ అయితే పల్లీలు మిక్సీ పట్టుకుందాము. నాకు ఈ రోల్ లేదు, అందుకే నేను మిక్సీలోకి వేసుకుంటున్నా. కొత్తగా షిఫ్ట్ అయినాం కదా, ఇక్కడ రోల్ లేదు, దానికే అంతా మిక్సీకి వేసుకుంటున్నా. చూడాలి ఇక్కడ దొరుకుతుందేమో చూసి తీసుకొచ్చుకోవాలి. ఇది ఎక్కువ నున్నగా వద్దు, ఓ రకంగా బరకగా పెట్టుకున్నామంటే అక్కడక్కడ పలుకులు తగులుతుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది ఉత్తదే అయినా అన్నంలోకి తినచ్చు, లేదంటే కూరల్లోకి వేసుకోవచ్చు, లేదు పప్పు ఉంటుంది కదా, పప్పులోకి కూడా చాలామంది నంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఏ దానికి అవే టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే పుట్నాల పొడి అంటే పప్పులు అంటాం కదా, పప్పుల పొడి చేసుకుందాము. ఇవి కూడా అంతే, సేమ్ టు సేమ్. పప్పులు, ఎండుమిరపకాయలు, తెల్లవాయి, ఉప్పు, ఇవే వేసిండేది. ఏ దానికి అవన్నీ టేస్ట్ ఉంటాయన్నా కదా, ఇది కూడా చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా ఉంది. మీరు కూడా ఇది కూడా ట్రై చేయండి. కూరల్లోకి యూజ్ అవుతుంది బాగా. ఇది అన్నంలోకి బాగుంటుంది, కూరల్లోకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కొబ్బరి పొడి. కొబ్బరి నేను శుక్రవారం పూట్ల టెంకాయ కొట్టుకుంటాం కదా, ఆ కొట్టుకున్న పొడి అంతా అట్లే, అంటే కొబ్బరి అంతా తురిమి ఎత్తి పెట్టుకుంటాను. అది ఈ విధంగా యూజ్ చేస్తుంటాను, ఎందుకంటే అవి తొందరగా బూజు వచ్చి పాడైపోతాయి కదా, అలా లేకుండా ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను. కొబ్బరి పొడిలోకి కూడా సేమ్ టు సేమ్ తెల్లవాయి, కొబ్బరి, కొంచెం ఉప్పు, కారం, ఇవే యూజ్ చేసినాను. ఏ దానికి అవి అన్నీ సూపర్గా ఉంటాయన్నా కదా, సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. మీరు కూడా ఇవన్నీ వేస్ట్ కాకోకుండా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా కూరల్లోకి యూజ్ అవుతుంది, అన్నంలోకి యూజ్ అవుతుంది, చారులు లేనప్పుడు చాలా బాగా ఉంటుంది. కొంతమందికి ఈ టేస్ట్ చాలా ఇష్టము, ఎందుకంటే పిల్లవాడు ఎక్కువ తింటారు, ఇట్లాంటివి అప్పట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు